ఈ పక్క నువ్వు ఏంటి బస్సు ఏం చెప్పు. ఏమన్నా ఇగరండి ఇలాగ ఉన్నదండి. దొరకో ఈ పక్క దొరకో. ఇంకా ఎంతమంది పిల్లలు? ఇద్దరా? ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అండి అయ్యారండి. ఏం చదివించే వాళ్ళని? పాప 10th చదివిందండి. అబ్బాయి ఏమో ఇంటర్ చదివాడు అండి, 22 సంవత్సరాలు. పాపకేమో 25 సంవత్సరాలు అండి. అది పెద్ద అబ్బాయి ఏమో 26 సంవత్సరాలు అని కొద్దిగా అనారోగ్యంగా ఉండి చనిపోయాడండి. అతను 2002లో చనిపోయాడండి. పెద్ద అబ్బాయి చనిపోయాడు. పెద్ద అబ్బాయి అండి. రెండో అబ్బాయి ఇంటర్ చదివాడండి. ఏదో ఫ్యాక్టరీలో చేసుకుంటున్నాడు అండి, ప్రైవేట్గానండి. ఒక 8,000 అలాగే ఇస్తున్నారు. లేదండి, 22 సంవత్సరాలు అండి సార్. ఏం చదువుకున్నాడు వాడు? ఇంటర్ అండి, ఐటీ చదివాడండి. ఇంటర్ ఐటీ చేశాడు. ఇప్పుడు నువ్వు, మీ భార్య, కొడుకు అండి. కూతురు బయట ఉందా? బయట అండి, ఇక్కడేనండి. మా మేనల్లుడికే చేశానండి. మీ మేనల్లుడికి ఏదో దేవుడు ఇచ్చిన కాదు మీ పక్కన కూకుంటా. నేను ఎంత పుణ్యం చేసుకుంటే మీ దగ్గర కూకున్నానండి. లేదు కానీ నేను కూడా నీ విషయాలు తెలుసుకుందామని వచ్చా. నేనేంటంటే పేదవాళ్ళకి న్యాయం జరగాలి. అయ్యో, మన పరిపాలన చాలా బాగా చేస్తున్నారండి. అయ్యారు చాలా అభివృద్ధిలోకి చేస్తున్నారండి. ఈ వైఎస్ఆర్ గారి పార్టీ వచ్చాక అడుగట్టుకుపోయిందండి మొత్తం. కొంత ఇబ్బంది పడావు? చాలా ఇబ్బంది పడ్డానండి అయ్యారు. అన్ని కరెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు మీలాంటి పేదవాళ్ళందరినీ మళ్ళా మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి, మీ పరిస్థితులు బాగుపడాలి. అలాగేనండి అయ్యారు, మీరు ఉంటేనే మాకు బాగుంటుందండి. ఇంకా చాలా అంటే అండి ఆయన చాలా ఇప్పుడు మీరు ఇచ్చారనండి. మీ పరిపాలనలో 2017, 18లో ఇల్లు ఇచ్చారండి. అంతో కోర్టు వచ్చిందండి, నేను కొద్దిగా కట్టుకోలేకపోయానండి. అంతే, మొత్తం బిల్లు ఎత్తమే మానేసారండి ఆ పరిపాలన. ఇప్పుడు ఆ ఇల్లు కూడా పెండింగ్ పడిపోయిందండి. ఏదో తినక అలగలగా గోడలు కట్టుకున్నానండి, పైన ఏడేసుకున్నానండి. అయ్యారు సొంత ఇంటి జాగానది మా నాన్నదండి. అదండి మా నాన్న మా నాన్న కూడా కొనుక్కున్నాడు అండి. మా చిన్నప్పుడు పిల్లలు మొత్తం మేము అది తెచ్చుకున్న డబ్బులకే ఆ పూట కొడతాం కష్టం అవుతుందండి. అంటే చదువుకోవాలని కూడా ఎందుకు ఆశ పుట్టడం పిల్లలకంటే ఇది వరకు అంటే ఆర్థిక సహాయం ఇప్పుడు అందిస్తున్నారు సార్. అప్పుడు లేదు కదండి. అప్పుడు లేక పిల్లల్ని చదివించలేక ఇప్పుడు నేనే ఉన్నాను. నేను ఇంటికి పెద్దవాడినండి. నేను బడిలోకి పోదారంటే ఆ 3వ తరగతి చదివించాక ఎవరికో కంఠం పెట్టారండి. అప్పుడు ఎంత అండి, నాకు 3 రూపాయలు అండి రోజుకండి. గేదెని తోలుకెళ్తే అండి, ఆ తోలుకెళ్ళి అలగలగా తిప్పుకొచ్చి కడితే రోజుకి 3 రూపాయలు ఇచ్చేవారండి. అదైనా రైతులు వచ్చి కూడబెట్టి తీసుకెళ్ళి అలాగ నేర్పించారండి. అలాగా ఈ కళాగారు కాంట్రాక్ట్లు వస్తాయండి నాకు. ఇప్పుడు ఈ డప్పులు చేస్తావు, డప్పులు కాకుండా ఈ చెప్పులు కుట్టుకుంటా ఇవి చేసుకుంటానండి. ఇక్కడే చేస్తాయి పని? ఏమో ఎక్కడైనా అక్కడ చెప్పులు అక్కడ కుడతానండి. అయ్యారు ఇదేమో డప్పులు అండి. ఇదేమో ప్లాస్టిక్ డప్పు అండి. ఇదేమో మాది డప్పులు అండి. మాదికి డప్పులు చర్మాలు, ఈ చర్మాలతో తయారండి. ఇది కంపెనీ చర్మాలు అండి. కంపెనీ నువ్వే తీస్తావా? నేనే చేస్తానండి, తయారు చేస్తానండి. అక్కడ నుంచి క్లాత్ తెచ్చుకునండి, నేను తయారు చేస్తానండి. ఈ టెలిఫోన్ రేకులు గట్రా ఉంటే దాంతో తయారు చేస్తానండి. ఇవన్నీ నేనే తయారు చేస్తానండి. వస్తారండి నా దగ్గరికి అండి బాగు చేయమని. ఇప్పుడు ఈ వృత్తిలో ఉన్నారా? ఇంకా తగ్గించేసారా? చాలా మంది తగ్గిపోయారండి అయ్యారు. చాలా మంది అంటే ఒకప్పుడు అంటే మంచి చాలా బాగుండేదండి. ఆ వృత్తి ఉండేదండి. ఇప్పుడు తగ్గిపోయిందండి. ఎందుచేత అంటే అండి ఇప్పుడు అన్ని డెలికేట్ సామానాలు వచ్చేసినాయండి. ఇప్పుడు ఫోన్ చేస్తే చాలు అది తెచ్చేస్తున్నారు. సూప్లు మా దగ్గర కుట్టించుకునేవారు ఎవరండి? ఎవరన్నా లేరండి. మేమే ఏదో అలాగా అలవాటుపడుతున్నామండి. నేర్చుకున్న పాపానికండి. అదిగోండి అక్కడేమో చెప్పులు కుడతానండి. ఇదిగోండి ఇక్కడ చెప్పులు కుడతానండి. చెప్పులు కుడతావు? ఇదేంటి చెప్పులు కుట్టుకుంటానండి. ఇవేమో ఈ దారాలండి. ఈ వైర్ అండి, వైరు చుట్టూరుగా కొడతాకండి. దీని మీద దట్టించుకుంటామండి. ఈ గోల్డ్ అండి. ఇలాగలగా ముందు చేసండి, ఇలాగ మార్కింగ్ వేసుకునండి. అప్పుడు ఈ గోల్డ్ అండి
నువ్వు ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ? నువ్వే నేర్చుకున్నావా లేదంటే మా నాన్న చేసేవాడండి. మీ నాన్న చేసేవాడు? మా నాన్న దగ్గర నేనండి కొన్ని ఇటువంటి కొత్త కంపెనీ జోళ్ళు తయారు చేస్తాక రాజమండ్రి వెళ్ళి నేర్చుకున్నానండి. ఇవన్నీ ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాయి? ఈ ఆర్డర్స్ అండి రిపేర్లకు వచ్చాయా? ఈ రిపేర్లకు వచ్చినాయండి. అక్కడ రాజమండ్రి నుంచి చర్మాలు తెచ్చుకుంటానండి జోళ్ళు తయారు. వారానికి ఎన్ని వస్తాయి ఆర్డర్లు నీకు? వారానికి 4-3 వస్తాయండి సార్. 4-3 వస్తాయి. ఆ డబ్బులు ఎన్ని వస్తాయి నెలకు? దసరాకండి, సంక్రాంతికి అండి, ఉగాదికి అండి. ఇప్పుడు మాత్రం ఒక 30-40 డబ్బులు మొత్తం ఉంటానండి. అప్పుడు సీజన్ కండి. మార్కెట్కి వెళ్ళి చర్మం తెచ్చుకుంటానండి. దాన్ని పరిచేసి అందులోనండి మేకులు కొట్టి సాగదీసి అది 4 రోజులకి నానుతుందండి. ఆరిపోతుంది మొత్తానికి. ఆరిపోయాక దాన్ని శుభ్రంగా తీసి సైజులు కోసి అలా తగిలించుకుని వచ్చిన వాళ్ళకేమో అమ్ముతానండి. ఇలా చెయ్యింది అన్న వాళ్ళకి చేస్తానండి. ఇప్పుడు నీ జీవితంలో మార్పు రావాలంటే ఏం చేయాలా? మీ మిస్సెస్ ఉంది ఇక్కడ, నీ భార్య ఉందా? ఉన్నదండి, లోపల ఉందా? ఇవన్నీ నువ్వు ఇవన్నీ నేను తయారు చేసినవి. ఆర్డర్స్ వచ్చారండి కుర్రవాళ్ళు, దానికి తెప్పించాను షూ అండి. చదువుకునే కుర్రవాళ్ళు అండి. ఆ జోళ్ళు నేనే తయారు చేశానండి. ఇవి తయారు చేసుకున్నాండి. ముందు ఇలాగ అంటించుకుంటానండి. అలాగ అంటించాకండి ఇదిగోండి ఈ టైరు ఆదిలు కోస్తానండి. ఇది కోసి అప్పుడు అంటింపండి. అప్పుడు అంటించి మళ్ళీ నీట్గా చేస్తండి. ఇది ఇలాగ వస్తుంది అన్నమాట అండి. ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉందా? నువ్వు ఇంకా నీట్గా చేయడానికి ఫ్యాషన్గా కానీ? ఫ్యాషన్గా చేస్తానండి. పనిముట్లు ఉంటే చేస్తానండి. మంచి పనిముట్లు ఉంటే ఇంకా బాగా చేయగలుగుతానండి. ఇదిగోండి ఇవి తెచ్చుకుని అమ్ముకుంటానండి. అవి కూడా ఇక్కడికి వస్తారు? ఇంటికి వచ్చి కొనుక్కుంటారా? ఇంటికి వచ్చి కొనుక్కుంటారండి. రాజమండ్రి నుంచి తెస్తానండి. అదే ఆర్డర్స్ ఇస్తారండి. ఆర్డర్ మాకు ఇవి కావాలంటే అయ్యో ఒక అరడాచన తెచ్చుకుంటానండి. ఇంటికి వచ్చే పట్టిపోతారండి. ఇదేంటి? ఇది మెటీరియల్ ఏంటి? లేదండి, ఇల్లు వెళ్తేనే కానీ తెలవదండి. ఇంకా అదొకటండి. నా ఇల్లు చూస్తే ఇలాగ ఉందండి. ఇంకా బిల్లు అవ్వలేదండి. నువ్వేంటా మీ అబ్బాయి కుర్చీ తీసుకోవట్రా, కూర్చో. ఇల్లు అంతా పెండింగ్ లో పడిపోయింది. ఏం చేయలేకపోయానండి. అంతకే మా అబ్బాయి గారు చనిపోయాడండి. ఇవి కొట్టుకున్నానండి. మాకు బయట నుంచి వచ్చే ఆధారం ఏమీ లేదండి. ఏదో కరోనాలు కలక చదివించుకుంటా నేను ఇంతవరకు ఇలా చేసుకున్నానండి. ఇంకా నాకు ఇప్పుడు మీరు బాగుపడాలంటే ఏం చేయాలి? నాకు ఏదో ఒక ఉపాధి కింద మాకు కొట్టెట్టుకోవాలనుకుంటున్నాను అయ్యారండి. అంటే ఈ పక్కనండి, ఆ సైడ్ రమ్మా, ఆ సైడ్ రావచ్చునా? రండి, కూర్చోండి. సిమెంట్ జోళ్ళు తయారు చేసుకుని కొట్లో పెట్టుకునండి. ఇంకా డెలికేట్ తక్కువ ఉన్నాయి కదండి, అవి కూడా మార్కెట్ నుంచి తెచ్చుకునండి. అవి కొట్లో పెట్టుకుని ఇలా పని చేసుకుంటా ఈ సిమెంట్ గట్ట అమ్ముకుందామని నేడలేదండి. ఇది వరకు అయితే గతంలోనూ నేను నేర్చుకున్న టైంలోనండి ఆ గొడుగు కింద కూకుని అప్పుడు తాటే గొడుగులు వచ్చాయండి పెద్దవి. ఆ గొడుగు నేడు నుండి కుట్టుకునేవాళ్ళమండి. ఏదో చిన్న పెట్టిలాగుండి అందులో చదిరేసి దాని మీద రాళ్ళు ఎట్టేసుకుని ఇంటికి వచ్చేసేవాళ్ళు. నేను కూడా చూశాను, రోడ్డు మీదనే కుట్టేవాళ్ళు మీరు. నేను కూడా పాదయాత్ర చేసినప్పుడు రోడ్డు మీద కుడతా ఉంటే అక్కడికి పోయి సంఘీభావం తెలియజేయడం నేను కూడా కుట్టాను, చెప్పులు కుట్టాను. అలాగే తెలియజేసి అలా కుట్టుకునేవాడిని అండి. ఇప్పుడు వచ్చాక రోడ్ల మీద కూడా ఎవరు లేదు, కుట్టేవాళ్ళు లేరు. ఇప్పుడు అయితే ఇంటికాడ ఏమన్నా రైతులు గట్ట పిల్లలు గట్ట తెస్తే కుడతానండి. ఏదో చిన్న పని పెద్ద పని ఇంటికాడ చూసుకుంటూ ఉంటానండి. బయటకు కూడా వెళ్ళలేకపోతున్నాను. ఈ వరకు అంటే బాజా కూడా వెళ్ళేవాడిని అండి, డప్పు అంచేవాడిని అండి. ఇప్పుడు డప్పు అంతా కూడా నాకు తిరగలేకపోతున్నాను. పెన్షన్ వస్తా ఉందా? ఉన్నాడు అతను మీ విలేజ్ అసిస్టెంట్? పెన్షన్ వస్తుందండి. రమ్మనండి, రా పెన్షన్. నీ పేరేంటా? నాగేంద్ర సార్. ఎన్ని పెన్ వేసుకొని ఈ జిల్లాలో అయితే 50కి ఒక PD1 పెట్టేసుకున్నాం సార్. అందరు PDOs, విలేజ్ లెవెల్ ఫంక్షనరీస్ అందరు కూడా ఇంక్లూడింగ్ రెవెన్యూ అందరు కూడా ఉంటారు సార్. ఎవరైనా లేనప్పుడు మాత్రం వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ డే అవుతుంది సార్. ఇప్పుడు నీకు ఈ డబ్బులు కట్ తీసుకో.
మీ ఇంటికే వచ్చి కరెక్ట్ గా ఇస్తున్నారు కదా? ఇస్తున్నారండి. ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా? అసలు అసెస్మెంట్ ఏమి లేవండి, అందరూ కూడా బాగానే ఉంది. మళ్ళా మీకు ఇది అయినాక మీ ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుందా? వస్తుందండి. ఎట్లా ఇచ్చారండి, ఆయన ప్రవర్తన ఎట్టుంది అవన్నీ అడుగుతున్నాం. బాగానే ఉన్నదండి, బాగానే అందులో మెసేజ్ వచ్చేస్తుందండి. ఇప్పుడు కొత్తగా కూడా ఒక సిస్టమ్ పెట్టాను, మీకు ఇస్తానే మాకు మెసేజ్ రావాలా ఈ ఇంట్లో నుంచి ఇచ్చినట్టు. అదే సమయంలో ఒకవేళ ఇవ్వకపోతే సాయంత్రం మళ్ళా మీకు మెసేజ్ పెడుతున్నాం. ఒక మెసేజ్ పెట్టి మీకు పంపించే, మీరు లేరు, తీసుకోలేదు, కారణం ఏంటని అడిగి మళ్ళీ ఇస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ కూడా పగడ్బందీగా ముందు కంటే కూడా సిస్టమేటిక్గా చేసాం. కలెక్టర్ గారు అన్ని మానిటర్ చేస్తారు, ఆఫీసర్ కూడా పర్ఫెక్ట్గా చేస్తారు. ఇప్పుడు నేను కొనిన దానికి డబ్బులు చేతిలో పెట్టుకో. ఎందుకండి బాబు మీరు వచ్చిన అలా కదండి, వద్దండి అయ్యగారు, వద్దండి. మీరు మా ఇంటికి వస్తమే మాకు కొంత సంతోషం. కొన్నాను నా మాటను. ఇప్పుడు నీ ఇల్లు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు? నాకు అది చూపించాలండి, ఆ బిల్లు పాత బిల్లు రావాలండి. ఆ కుర్రోడికి ఏమో కొంత ఏదోటి గవర్నమెంట్ జాబ్ కింద పెట్టర్ చేస్తున్నాడండి. అదొకటి అండి. నాకు ఏదన్నా కొట్టు పెట్టుకుంటాక కొంత హెల్ప్ చేసి పెట్టాలండి. మీరు ఈ ఫ్యామిలీని ఒక P4 కింద ఒక దత్తత తీసుకోవడం, మనం ఈ పనులన్నీ చేసేసి ఇల్లు కట్టేయడం, షాప్ పెట్టేయడం, అక్కడి నుంచి హ్యాండ్ హోల్డింగ్ వాళ్ళకి పెట్టి ఈయనకు ఆదాయం పెరిగేట్టుగా ఈ అబ్బాయికి ఉద్యోగం ఒకటి, క్యారియర్లో ఇంకా బెటర్గా చేయడానికి ఏం చేయాలో వర్కౌట్ చేయాలి. ఓకే, గుడ్. కలెక్టరే అడాప్ట్ చేసుకుంటుంది మీ కుటుంబాన్ని. ఇవన్నీ చేసినాక ఏం చేయాలన్నీ ఆవిడ చేస్తుంది. నీకు ఆదాయం పెంచే మార్గం, మీ జీవితం బాగుండేట్టుగా చేసే బాధ్యత ఆవిడది. చేద్దాం, సరేనా? సరే అండి అయ్యారు. ఓకే అమ్మా, అన్ని విధాలు మేము లాదుకుంటాం. ఇచ్చేసేమ్మా. ఏమేం చేశారు? కదమ్మా, దానికి ఎక్స్ట్రా నేను ఇస్తాను. ఎంత అవుతుంది ఇంటికి? యాక్చువల్ గా మనకి యూనిట్ కాస్ట్ 1,50,000 సార్. ఈసీ బెనిఫిషరీస్ కి ఇంకొక 50 ఎక్స్ట్రా ఉంది. అట్ట కాదమ్మా, ఈ ఇల్లు నీట్ గా కట్టి ఒక చిన్న షాప్ కూడా పెట్టడానికి ఎంత అవుతుంది? ఇల్లు ఫినిష్ చేయడానికి అయితే 2 lakhs ఉంది. 2 lakhs అవుతుంది. ఆ షాప్ పెట్టడానికి ఎంత అవుతుంది? షాప్ ఆయన రోడ్ మీద అడిగారు సార్. మినిమం మనకు ఒక 50 to 1 lakh అవుతుంది సార్. ఎక్కడ కట్టారు? పిఎంఈజీపీ గానీ ఎస్సీ కార్పొరేషన్ లో మాదిగా అది ఇస్తాము. ఎక్కడ కడతారు? రూట్ సెట్ చేస్తాం సార్, పంచాయతీ ప్రాపర్టీస్ లో గానీ. అక్కడ కట్టుకుంటావా? అక్కడికి వెళ్తావా? అది ఒక షాప్ కట్టిస్తారు, దాన్ని నీకు ఇస్తారు. ఇల్లు ఒకటి పూర్తి చేసి ఇస్తారు. ఆ అబ్బాయికి ఏం కావాలో అవి కూడా చేస్తారు. ఇల్లు నీట్గా కట్టించేసి అమ్మా, నీట్గా కట్టి అవసరమైతే ఇంకొక 50,000 లక్షైన పరల 3 లక్షల పరల నీట్గా కట్టి నేను అవసరమైతే నేను క్యాష్ కూడా పంపిస్తాను. గవర్నమెంట్ ఇచ్చిన కాకుండా మొత్తం కంప్లీట్ చేస్తాను. ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారా? 100 రోజుల్లో మొత్తం కంప్లీట్ చేస్తారా? ఇల్లంతా కంప్లీట్ చేస్తారా? షాప్ కూడా కంప్లీట్ చేస్తారు. అక్కడ మెషిన్స్ కూడా ఇవన్నీ ఇప్పిస్తాను నీకు, ఆధునికమైన పనిముట్లన్నీ. అవన్నీ చేసి ఎట్లా చేయాలో మీ ఆదాయం పెంచే మార్గం చూస్తా. నీకు 4,000 రూపాయలు డప్పు కళాకారుడి కింద ఇచ్చాం. ఇప్పుడు నీ జీవితం బాగుపడడానికి ఏం చేయాలో అవి కూడా చేస్తాం. అలాగేనండి. ఓకే, లేండి రా.